ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు సర్వీసు మొదలైపోయింది. అయితే అది సూపర్ 6 హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం మాత్రం కాదు. ఇది వేరు. కానీ ఇది ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ కూడా కాదు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సొంత నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన వెసులుబాటు. అవును, మంగళగిరిలో ఉచిత బస్సు సౌకర్యాన్ని లోకేష్ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకోసం లోకేష్ విజ్ఞప్తి మేరకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 2 ఎలక్ట్రికల్ బస్సులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా అందజేసింది. ఈ బస్సుల రాకతో నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న ఎయిమ్స్, పలు ముఖ్య ఆలయాలకు వచ్చే భక్తులు, రోగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. 18 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ బస్సులు మంగళగిరి బస్టాండ్ నుంచి ఎయిమ్స్ వరకు, అలాగే మంగళగిరి బస్టాండ్ నుంచి పానకాల స్వామి ఆలయం వరకు నడుస్తాయి. ఎయిమ్స్ కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అదేవిధంగా పానకాల స్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు నడుస్తుంది. వీటిని సోమవారం నుంచి ప్రారంభించిన మంత్రి లోకేష్ వీటిని మంగళగిరి ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.